భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు రాశి ఫలాలు జనవరి 1, 2025. ఈ రాశి ఫలాలు జన్మ నక్షత్రాన్ని మరియు చంద్రరాశి ప్రకారం తెలుపబడుతున్నవి. మొదటగా మేషరాశి. అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారు మేషరాశి జాతకులు అవుతారు. ఈరోజు దినఫలాలని పరిశీలిస్తే బంధువులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి అప్పులు తీరుస్తారు. సమాజంలో గౌరవం లభించినా ఇంట కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, భాగస్వామ్య సంస్థల్లో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ విధుల్లో మీ కృషి, పట్టుదల చూసి ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులకు మరింత అనుకూల సమయమని చెప్పాలి. మహిళలకు, కుటుంబ సభ్యులకు సహాయం అందే సూచనలు ఉన్నాయి. అనుకూల రంగులు ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు తెలుపు. శ్రీరామ స్తోత్రాలు పఠించండి. తదుపరి వృషభ రాశి. కృతిక 2, 3, 4వ పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ జాతి జాతకులు అవుతారు. ఇక ఈరోజు మీ మిత్రులు కూడా శత్రువులుగా మారి ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు, అనుకున్న కార్యక్రమాలలో ప్రతిబంధకాలు, ఆదాయానికి మించిన ఖర్చులు మీ మీద పడి ఎటు పోలేని పరిస్థితి అనేది నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్య సూత్రాలు పాటించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు మరింత పనిభారం ఉండవచ్చు. కళాకారులు, సాంకేతిక నిపుణులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కష్టమే. మహిళలకు మానసికంగా అశాంతి. అనుకూల రంగులు పసుపు, కాఫీ. ప్రతికూల రంగు తెలుపు. దుర్గాదేవి కుంకుమార్చన చేయండి. తదుపరి రాశి మిథునం. మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారు మిథున రాశి జాతకులు అవుతారు. వీరు మిత్రులతో ప్రతి విషయాన్ని విభేదిస్తారు. ఈరోజు ఆదాయానికి మించి ఖర్చు ఎదురై సవాలుగా మారవచ్చు. కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సకాలంలో వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. వాహనాల విషయాలలో నిదానం అవసరం. వ్యాపారస్తులు ఇంకా వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల సమీకరణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు ఒత్తిడులు, అలాగే మహిళలకు మనోవేదన తప్పకపోవచ్చు. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. తదుపరి రాశి కర్కాటకం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశి కిందకి వస్తారు. వీరు కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబాల్లో శుభకార్యాలకు నిర్వహణలో మరింత హడావుడి గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని అవసరాలు తీర్చుకుంటారు. బంధువుల సహకారం ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూల పరిస్థితులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగి అనుకూల వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. మహిళలకు మానసికంగా ప్రశాంతత. అనుకూల రంగు నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. శివాష్టకం పఠించండి. తదుపరి రాశి సింహం. ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారు సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి జాతకులకు ఈరోజు కార్యక్రమాలు విజయం వైపు సాగుతాయి. సమాజంలో మీపై గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశకు చేరుతాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. రాబడి ఆశించిన విధంగా ఉండి అవసరాలు తీరతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అనుకూల ప్రభావం. ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు అలాగే కళాకారులకు నూతనోత్సాహం.
విద్యార్థులకు గందరగోళం తొలగి ఊరట లభిస్తుంది. మహిళలకు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు నేరేడు. దుర్గామాత స్తోత్రాలు పఠించండి. తదుపరి రాశి కన్య. కన్యా రాశి కిందకి ఉత్తర 2, 3, 4వ పాదాల వారు, హస్త నక్షత్రం, అలాగే చిత్త 1, 2వ పాదాల వారు కన్యా రాశి జాతకులు అవుతారు. ఈరోజు కన్యా రాశి జాతకులకు కుటుంబ సభ్యులతో లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఆస్తి విషయంలో మరిన్ని చిక్కులు, మధ్యవర్తిత్వం కూడా ఫలించదు. కొన్ని కార్యక్రమాలు వదిలేశాక వాయిదా వేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు ఉండవచ్చు. రాబడి ఆశించిన రీతిలో దక్కక ఖర్చులు విషయంలో రాజీ పడలేక తప్పదు. ఇక ఇంటి నిర్మాణంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కృషి ఎంతగా ఉన్నా లాభాలు కష్టసాధ్యమే. అలాగే ఉద్యోగస్తులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చివరిలో విదేశీ పర్యటన వాయిదా వేస్తారు. విద్యార్థులకు ఒక ప్రకటన కొంతలో కొంత ఊరటనిస్తుంది. మహిళలకు కుటుంబంలో సమస్యలు నెలకొంటాయి. అనుకూల రంగులు గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు పసుపు. వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తదుపరి రాశి తుల. చిత్తా నక్షత్రం 3, 4వ పాదాల వారు, స్వాతి నక్షత్ర జాతకులు, అలాగే విశాఖ 1, 2, 3వ పాదాల వారు ఈ తులారాశి కిందకి వస్తారు. తులారాశి జాతకులు ఈరోజు రుణ ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని విరమిస్తారు. బంధువులతో లేనిపోని విభేదాలు నెలకొంటాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంస్థలలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తీసుకునే నిర్ణయాలపై తొందరపడకూడదు. అలాగే విద్యార్థులకు ఒడిదుడుకులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు. అనుకూల రంగులు ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు కాఫీ. ఆంజనేయ స్వామి దండకం పఠించటం ద్వారా కొంతవరకు సానుకూల ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి వృశ్చికం. ఈ వృశ్చిక రాశి కిందకి విశాఖ 4వ పాదం వారు, అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు వీరు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలులో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు మరింతగా పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మికవేత్తలతో చర్చలు సాగిస్తారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా ఉరకలేస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తుల శ్రమ ఫలిస్తుంది. సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు రావచ్చు. మహిళలకు కుటుంబంలో సంతోషదాయకమైన సమయం. అలాగే అనుకూల రంగులు ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు తెలుపు. ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి. తదుపరి రాశి ధనస్సు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుస్సు రాశి జాతకులు అవుతారు. మిత్రులతో అకారణంగా తగాదాలు పడతారు. ఈరోజు దూర ప్రయాణాలు తప్పనిసరి. ఇంటా బయట మీపై ఒత్తిడులు ఉంటాయి. ఆంక్షలు పెరుగుతాయి. అంచనాలు కొన్ని తారుమారు కాగలవు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. పొరపాటును కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం మరింత పడవచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఎంత కష్టించినా ఫలితం అందుకోలేరు. విద్యార్థులు యత్నాలు కొన్ని ఫలిస్తాయి. మహిళలకు మంచికి వెళ్ళినా చెడు ఎదురు కావచ్చు. అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శుభదాయకంగా ఉంటుంది. తదుపరి రాశి మకరం.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వారు, శ్రవణ నక్షత్రం వారు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు వారు మకర రాశి జాతకులు అవుతారు. వీరికి ఈరోజు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజ సేవలో మీకు వాటా లభిస్తుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేసే వీలుంది. ఆత్మీయులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. మీ ఊహలు, అంచనాలకు మేరకు కొన్ని ఉద్యోగాలు లభిస్తాయి. శుభకార్యాల రీత్యా కొంతమేర ఖర్చులు అవుతాయి. రాబడి పెరిగి ఖర్చులు అధిగమిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అన్నింటా లాభదాయకం. ఉద్యోగులు విధులు సరైన పద్ధతిలో నిర్వహిస్తారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు ఊహించిన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. అనుకూల రంగులు పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు గులాబీ. దత్తాత్రేయుణ్ణి పూజిస్తే సర్వదోషాలు హరిస్తాయి. తదుపరి రాశి కుంభం. ధనిష్ట 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు వారు కుంభరాశి జాతకులు అవుతారు. ఈరోజు కుంభరాశి వారు సన్నిహితులతో వివాదాలు నెలకొని పరీక్షగా మారవచ్చు. ఆదాయం కంటే ఖర్చులు మరింత పెరుగుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా ఉండదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. సోదరులు కొంతమంది సహాయం అందుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల కృషి కొంతమేర ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు తప్పవు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు మరింత శ్రమపడితే ఫలితం కనిపిస్తుంది. మహిళలకు మానసిక అశాంతి నెలకొంటుంది. అనుకూల రంగు గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు పసుపు. గణేష్ అష్టకం పఠించండి. తదుపరి రాశి మీనం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్ర జాతకులు మీనరాశి కిందకి వస్తారు. ఈరోజు మీనరాశి వారు ఆర్థిక విషయాలు మీ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. చిత్రమైన ఘటనలు, సమాచారాలతో ఆశ్చర్యపోతారు. ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు గతం కంటే మెరుగైన సమయం. ఉద్యోగస్తులకు వివాదాలు సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు, వ్యవసాయదారులు కలలు ఫలిస్తాయి. విద్యార్థులకు యత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగు ఎరుపు, నీలం. ప్రతికూల రంగు ఆకుపచ్చ. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.